హలో అందరికీ నమస్తే. కూరల్లో రాజు ఎవరు అంటే వెంటనే వంకాయ అనే చెప్తాం కదా! మరి ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండీగా ఏ హోటల్ రెస్టారెంట్‌కెళ్ళినా మనం తినే ఐటెమ్ గుత్తొంకాయ పలావ్. మరి ఈ గుత్తొంకాయ పలావ్‌ని ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా చేసేసుకుందాం. అలానే వంకాయకి సంబంధించిన ఒక మంచి కథ కూడా విందాం. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలో మహాసభను ఏర్పాటు చేశారు. అందుకోసం గొప్ప గొప్ప వాళ్ళతో పాటు తెనాలి రామకృష్ణుడు కూడా వచ్చారనమాట. అక్కడ సభ అంతా అయిన తర్వాత మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు. విందు భోజనంలో చాలా వెరైటీస్‌తో వంటలు వండారు. వాటితో పాటుగా ఆస్థానంలో స్పెషల్‌గా పెంచుకున్న వంకాయలతో మంచిగా కూర గూడా చేయించారు. అన్ని ఐటెమ్స్ కన్నా ఆ కూర అందరికీ చాలా నచ్చేసింది. తెనాలి రామకృష్ణుడికి కూడా ఆ కూర చాలా నచ్చి ఇంటికెళ్ళి వాళ్ళ భార్యతో కూర గురించి చాలా గొప్పగా చెప్పారనమాట. ఇంకేముంది, వాళ్ళ భార్య అయితే ఇప్పుడు నాకు కూడా ఆ కూర తినాలనిపిస్తోంది. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ వంకాయలు ఇప్పుడు మీరు తేవాల్సిందే. నేను ఆ కూర చేయాలా అని అడిగేసరికి తెనాలి రామకృష్ణుడు, అమ్మో! ఇప్పుడు ఆ వంకాయలు తేవడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ భటులు కాపలా కాస్తారు. కష్టము అన్నా కూడా ఆమె వినలేదు. నాకు కానే కావాలా అని పట్టేసరికి ఇక చేసేదేం లేక తెనాలి రామకృష్ణుడు దొంగగా భటులు లేని సమయంలో వెళ్ళి కొన్ని వంకాయలు తెచ్చేశారనమాట. ఇంకేముంది, వాళ్ళ భార్య మంచిగా కూర వండింది. వండిన తర్వాత మన బాబు గూడా కూర తినాలా, వాడిని లేపించుకోరండి బయట పడుకున్నాడు కదా అనేసరికి తెనాలి రామకృష్ణుడు కొంచెం తెలివిగా ఆలోచించి ఆ పిల్లవాడి పైన కొన్ని నీళ్లు చల్లి, "ఒరేయ్ లేరా వర్షం పడుతోంది లోపలికి రా" అని పిలిచాడనమాట. ఇక ఆ పిల్లవాడు లేచి లోపలికొచ్చేసరికి వంకాయ కూర రెడీగా ఉంది. ఇంటిల్లిపాది తిన్నారు. చాలా టేస్టీగా అనిపించింది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్‌కి వంకాయలు మిస్ అయినాయి అని ఆ నోట ఈ నోట అందరికీ తెలిసింది. అప్పుడు ఒక భటుడు, "మహారాజా, రాత్రి లేట్ నైట్‌లో తెనాలి రామకృష్ణుడు ఇటుగా వెళ్ళడం చూసాం. ఖచ్చితంగా ఇది తెనాలి రామకృష్ణుడి పనే" అని చెప్పేసరికి తెనాలి రామకృష్ణుడు ఫ్యామిలీని మొత్తం పిలిపించారు. అప్పుడు పిల్లవాడైతే అబద్ధం చెప్పడు అని, "బాబు నిన్న రాత్రి ఏం తిన్నావు?" అనేసరికి వాడు వెంటనే, "నిన్న రాత్రి మా అమ్మ చాలా టేస్టీగా వంకాయ కూర చేసింది. నేను తినేసాను" అని చెప్పాడనమాట. ఇంకేముంది, అందరూ తెనాలి రామకృష్ణుడే దొంగ అని ఫిక్స్ అయిపోయినారు. ఇక అప్పుడు వెంటనే తెనాలి రామకృష్ణుడు, "మహారాజా వీడు ఎప్పుడు కలలు కంటుంటాడు. వాడు ఊరికే చెప్తున్నాడు" అనేసరికి అప్పుడు మహారాజు ఇంకొకసారి, "కరెక్ట్‌గా చెప్పు బాబు రాత్రి ఏం జరిగింది" అంటే, "మహారాజా నేను పడుకున్నాను. వర్షం పడింది. నాన్న నన్ను లోపలికి పిలుచుకొని పోయేసరికి వంకాయ కూర రెడీగా ఉంది" అని చెప్పాడనమాట. అప్పుడు తెనాలి రామకృష్ణుడు, "చూసారా మహారాజా, రాత్రి వర్షమే పడలేదు. వీడన్ని కలలు కంటుంటాడంతే. అది తిన్నా, ఇది తిన్నా అని వీడు అబద్ధం చెప్పాడు" అంటే, "ఆ! అవును నిజమే రాత్రి వర్షం పడలేదు కదా" అని అందరూ అయితే తెనాలి రామకృష్ణుడు దొంగ కాదు అని ఫిక్స్ అయిపోయారనమాట. బావుంది గదా కథ! ఈ పలావ్ కూడా ట్రై చేయండి. మీ పిల్లలకి ఈ కథ కూడా చెప్పేసేయండి. ఓకే. బాయ్ బాయ్.